శ్రీ గురుభ్యో నమః. పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారాలు. నా పేరు దేవిశ్రీ, ఎంఎస్సీ ఇన్ యోగా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ యోగా. అసలు ఈ యోగా యొక్క ఎయిమ్స్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం. యోగ సాధన అనేది మనం ఎంతో కష్టతరంగా ఫీల్ అవుతూ ఉన్నాము. రకరకాలైనటువంటి ఆసనాలు చూసి చాలా భయపడిపోతూ ఉన్నాము. ఆసనాలు ఒకటే కాదు యోగా అంటే. యోగా అనేటువంటి సబ్జెక్ట్ చాలా పెద్దది. మన యొక్క శరీరం గురించి ఎంతగానో ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనిలో మనకి అష్టాంగ నియమాలు అనేది ఎంత ఇంపార్టెంటో మన యొక్క అనాటమీ కూడా, అంటే సైన్స్ కూడా అంత ఇంపార్టెంట్గా ఉంటుంది. అసలు ఎందుకు ఈ యొక్క యోగా అనేది మనం చేయాలి? ఈ యొక్క పాండమిక్ పీరియడ్లో ఎందుకు యోగా అనేది ఇంతగా పాపులర్ అయిపోయింది? ఇది అసలు ఫస్ట్ నుంచి మనకి లేదా? ఇప్పుడే కొత్తగా మనం వింటూ ఉన్నామా? ఏంటి అసలు ఈ యొక్క ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడే వింటున్నాం. అది ముందు నుంచి మనకి లేదా మన యొక్క శరీరంలో? అంటే ఎప్పటి నుంచో మన పుట్టుక నుంచి కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. రోగనిరోధక శక్తి మన శరీరంలో అది స్వతహాగా ఉంటుంది. మనం గమనించవచ్చు. మనం చిన్నప్పుడు జ్వరం వస్తుంది, ఒక 2-3 డేస్లో అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాఫ్ అండ్ కోల్డ్కి అయితే మనం చిన్నప్పుడు అసలు ఏ విధమైన మెడిసిన్ కూడా వేసేవాళ్ళు కాదు. కానీ ఆటోమేటిక్గా మన శరీరం అనేది వాటిని క్యూర్ చేసేసుకోగలిగేది. కానీ ఇప్పుడే ఎందుకు ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చెప్పి స్ట్రాంగ్గా మనం పట్టుకుంటూ ఉన్నాము? ఎక్కడ అసలు ఈ మిస్టేక్ అనేది జరుగుతూ ఉంది? యోగా అనేది మనకి ఎప్పుడో 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది కదా. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత విధంగా మనం యోగా వైపుకి మనం తొంగి చూడడం అనేది జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ మోడర్న్ లైఫ్లో మనకి ఏం జరుగుతుంది, మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనిలో వచ్చినటువంటి చేంజెస్ ఏముంటున్నాయి, ప్రతిదీ కూడా మీరు మీ యొక్క శరీరం మీద, మీ యొక్క లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి. యోగా అనేది మనకి ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఉండేటువంటి డిసిప్లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటమే మనకి ఈ యొక్క యోగ శాస్త్రం. అవును, మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఎంతో బాగా పనిచేయాలి. ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టంలో వచ్చేటువంటి మార్పుల వలన ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క హెచ్చుతగ్గులు అనేది మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే, యోగ సాధన వలన ఇది 100% కూడా మనకి సాధ్యమవుతుంది. దీనిలో మనకి చాలామంది థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో మనకి హెచ్చుతగ్గులు నడుస్తూ ఉన్నాయి. ఎందుకు నడుస్తూ ఉన్నాయి? సరైనటువంటి హైట్ అనేది జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు? ప్రశ్న మనం వేసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది ఎక్కడ ఏ సిస్టంలో మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. చాలామంది డయాబెటీస్ చాలా తేలిగ్గా చెప్తున్నారు. అంతకుముందు మనకి డయాబెటీస్ ఉంది అంటే కనుక నాకు ఉంది అని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకుందా అండి, నాకు కూడా ఉంది డయాబెటీస్, చాలా ఈజీ అయిపోయింది. బీపీ మీకుందా అండి, మీ హై బీపీనా లో బీపీనా? నాకైతే హై బీపీ ఉంది. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? పీసీఓఎస్ ప్రాబ్లమ్స్. పిల్లలు 10 సంవత్సరాలకే మెన్స్ట్రేషన్ అనేది రావడం, లేదంటే ఈ మెనోపాజ్ స్టేజ్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు, పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కిడ్నీస్ ఇష్యూస్ ఎన్ని నడుస్తూ ఉన్నాయి. హార్ట్ డిజీజెస్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆర్థరైటిస్, చాలామంది ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కువ క్లయింట్స్ అనేది మాకు ఏ విధంగా వస్తున్నారంటే, ఆడవాళ్ళైతే కనుక పీసీఓఎస్ ప్రాబ్లం అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా మెయిన్లీ ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విషయాలైతే కనుక పెరాలసిస్ స్ట్రోక్, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయి, పెరాలసిస్ స్ట్రోక్ అనేది అటాక్ అవుతుంది. నెక్స్ట్ మలబద్ధకం, కాన్స్టిపేషన్, మైగ్రేన్, సైనస్. ఆడవాళ్ళు ఎక్కువగా దీన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిలన్నిటికీ గల కారణాలు మనకి డైజెషన్ సిస్టంలో లోపం, ఎండోక్రైన్ సిస్టంలో లోపం, రెస్పిరేటరీ సిస్టంలో ప్రాబ్లం, ఫీమేల్ రీప్రొడ్యూషన్ సిస్టంలో లోపం. ఇవన్నీ కూడా ఎందుకు అవుతూ ఉన్నాయి? ఇక్కడ మనం చూస్తే మోస్ట్లీ లైఫ్ స్టైల్ అండి. నైట్ చాలా లేట్గా పడుకుంటూ ఉన్నాము. మొబైల్స్. ఏమన్నా వర్క్ ఉంది, లేట్ అవుతుంది, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ మనం మొబైల్స్ చూస్తూ లేట్ చేస్తూ ఉన్నాము. లేట్గా పడుకోవడం,
లేటుగా లేవడం. ఎర్లీ మార్నింగ్ ఎవరు కూడా లేవడం లేదు. మార్నింగ్ 5 కల్లా లేచి ఒక్క హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు స్పెండ్ చేసుకుని యోగ సాధన అనేది చేయడం స్టార్ట్ చేయండి. వితిన్ 21 డేస్లో మీరు ఎంత మార్పు అనేది మీరు గమనిస్తారో అంత మార్పు అనేది మీరు గమనిస్తారు. కానీ మనం ఇక్కడ ఏవిధి ఫిజికల్లీ చేయడం లేదు. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ ప్రతిదీ కూడా మిషన్స్ వర్క్ అయిపోయినాయి. అలానే మనం కూడా ఏ విధమైనటువంటి మన దేవుడిచ్చినటువంటి అవయవాలని వేటిని కూడా యూస్ అనేది చేయడం లేదు. చేయకోకుండా ఆ విధంగానే స్టిఫ్గా ఉండి అక్కడ రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగక, ప్రాణశక్తి అనేది సరిగ్గా మనకి శరీరం అంతా కూడా సరిగ్గా ఫ్లో అవ్వక, ఈ యొక్క హార్మోన్స్లో వచ్చేటువంటి ఈ హెచ్చు తగ్గుల వలన అధికంగా తీసుకునేటువంటి స్ట్రెస్, ఈ యొక్క స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఈ ఒత్తిడి గల కారణాలేంటి, దీనివలన మళ్ళీ మనకి ఈ బీపీ, యాంగ్జైటీ ఇవన్నీ కూడా అటాక్ అయిపోతూ ఉన్నాయి. సో వీటిలన్నిటిని కూడా మనం జయించాలి అంటే యోగ సాధన అనేది కంపల్సరీ. మనకి గవర్నమెంట్ కూడా ఇప్పుడు యోగ సాధనని రికమెండ్ చేస్తుంది. ఆఫీసెస్లో కూడా మనకి 5 minutes బ్రేక్ అని చెప్పేసి యోగా అనేది మనం చెయ్యాలి అనేసి చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నారు అంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ముందుకి ఇలా వెళ్ళాల్సింది వెళ్ళకోకుండా అప్ అండ్ డౌన్ అనేది నడుస్తూ ఉంది. అంటే సరైనటువంటి ప్రాపర్ వేలో మనం నడవట్లేదు. కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ జర్నీ చేయాల్సిందే. మన యొక్క అమ్మమ్మలు నాన్నమ్మలు ఏ విధమైనటువంటి లైఫ్ స్టైల్కి వెళ్ళారో బ్యాక్ జర్నీ అనేది మనం చేయాల్సిందే. అక్కడి నుంచి మళ్ళీ ఆహార విధానాల దగ్గర నుంచి, పడుకునే విధానం దగ్గర నుంచి, చేసే పనులు అవన్నిటిని కూడా మళ్ళీ మనం మార్చుకుంటూ ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన యొక్క మానసికమైనటువంటి పరిస్థితి సరిగ్గా లేదు అంటే కనుక ఈ ఓవర్ స్ట్రెస్, ఎగ్జైట్మెంట్ ఆర్ మన యొక్క కోరికల్ని నియంత్రణలో ఉంచుకోకపోవడం, ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. స్పైనల్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. సరైనటువంటి సిట్టింగ్ పొజిషన్ ఉండట్లేదు, స్టాండింగ్ పొజిషన్ ఉండట్లేదు. ఈ యొక్క యోగా అనేది మనం చేయడం అనేది చేయట్లేదు. సో మనం యొక్క స్పైనల్ కార్డ్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఈ న్యూరో మస్కులర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, నర్వస్ సిస్టంలో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు కూడా ఈ 5000 డిసీజెస్ అనేది ఉంటే కనుక వీటిల్లో మనకి కామన్గా వచ్చేటువంటి డిసీజెస్ కొన్ని ఉండే, ఇప్పుడు అన్నెసెసరీగా ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకునేటువంటి డిసీజెస్ కూడా కొన్ని మనకు వచ్చేస్తున్నాయి. లైక్ మనకి ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం వలన. ఎందుకు ఇది డౌన్ అవుతుంది, దీనికి గల కారణం ఏంటి, రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గిపోతుంది? చిన్నప్పటి నుంచి కూడా మనం ఏమి యాక్టివిటీస్ చేస్తున్నాం, ఒక భూమితో సంబంధాన్ని అనేది మనం చిన్నపిల్లల దగ్గర నుంచి మనం కలిగించట్లేదు. చెప్పులు వేసుకోకుండా నడవట్లేదు. ఓకే, అఫ్కోర్స్ మనం నడిచేటువంటి నీట్గా కూడా మన యొక్క నేల ఉండాలి అనుకోండి, నడవండి, చెప్పులు లేకోకుండా కొంచెం వాక్ చేయండి, పార్క్ లాంటి ఏరియాకి వెళ్ళండి, కొంచెం వాకింగ్ అవి చేస్తూ ఉండండి. కాళ్ళలో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్ అవుతూ ఉంటాయి. వాకింగ్ చేయాలి చెప్పులు లేకుండా. చిన్నపిల్లలు కాస్తంత ఇసుకలో ఆడుతూ ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇస్తూ ఉండాలి. వాళ్ళ ఫింగర్స్ని యూజ్ చేస్తూ కొన్ని ఆకులు లాంటివి తుంపుతూ ఉంటే కనుక వాళ్ళ యొక్క ఫింగర్స్ ఎంతో బాగా ఇదవుతూ ఉంటాయి. 8 వాక్ చేయండి బయటికి వెళ్ళి. లేదు అసలు మీకు ఇక్కడ ఏ విధమైనటువంటి అవుట్ సైడ్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదా, మీరు ఇంట్లో ఉండండి అంతే. ఎలాంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుక్కోవాల్సినటువంటి పని లేదు. జస్ట్ ఒక మ్యాట్ని వేసుకుని మీరు ఈ యొక్క మ్యాట్ మీదే ఎన్నో రకాలైనటువంటి ఆసనాలని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి సాధనలు మీరు ఇక్కడ చేసుకుని ఇలాంటి ఫిజికల్ బెనిఫిట్స్ అనేది మీరు పొందవచ్చు. ఎప్పుడైతే మనం శారీరకంగా ఫిట్గా ఉంటామో మానసికంగా ఫిట్గా ఉంటాం. ఇప్పుడు నేను చాలా శారీరకంగా నేను చాలా ఫిట్ ఉన్నాను, బట్ నాకు రకరకాలైనటువంటి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మానసికంగా ఐఎమ్ నాట్ ఫిట్. అలాంటప్పుడు నేను ఏమైనా పని చేయగలుగుతానా? అస్సలు చేయలేమండి. సో శారీరకమైనటువంటి ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మానసికమైనటువంటి ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మానసికంగా నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను, కానీ ఫిజికల్లీ చాలా అనారోగ్య సమస్యలతో నేను బాధపడుతున్నాను. అప్పుడు అది కూడా మనకి కరెక్ట్ కాదు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మనకి మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది అంత ఇంపార్టెంట్. ఈ రెండింటిని కూడా సాధించడానికి మనకి ఇక్కడ ఈ యొక్క ఆసనాలు, ప్రాణాయామ మరియు ధ్యానం, ఈ 3 కూడా మనకి ఈ యొక్క దిశగా వెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి.
ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్ ఫిట్నెస్ అనేది మనకి వచ్చి స్పిరిచువల్ ఫిట్నెస్ వైపుకి మనం జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటామో అప్పుడు మన మీద మనకి మోర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క యోగా అనేది మనకి ఏం చెప్తుంది? అనారోగ్యాల నుంచి మన యొక్క శరీరాన్ని మనకి కాపాడుకునేటువంటి దారిని మనకి చూపిస్తుంది. ఎందుకు అనవసరమైనటువంటి రోగాలన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకోవాలి? జెనెటికల్గా వచ్చేటువంటి డిసీజెస్ మనకి 25% ఇది, రిమైనింగ్ 75% అనేది మనకి ఎందుకు వస్తుంది? ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం, తినేటువంటి ఆహారం మీద సరైనటువంటి అవగాహన అనేది లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, సరిగ్గా వాటర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితే కాదు ఈ రోజుల్లో. హడావిడి 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 అంతా ఎందుకు అంత? ఎవరికైనా కనుక కాల్ చేస్తే నేను చాలా బిజీగా ఉన్నానండి, నేను తర్వాత కాల్ చేస్తాను. స్ట్రెస్ స్ట్రెస్ ఫోన్లో మాట్లాడడానికి కూడా మనకి ఆ టైంలో అనేది లేదు. చాలా వీడియోస్ అవి చూసుకోవడానికి అయితే చాలా టైం అనేది దొరుకుతుంది ఆఫ్కోర్స్. బట్ ఏంటి స్ట్రెస్కి గల కారణాలు ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంటున్నాం మనం? మన యొక్క ఇన్నోజన్ని కనుక మనం చేసుకుంటే ఇంత స్ట్రెస్కి మనం గురికానవసరం లేదు. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యల్ని మనం ఇక్కడే మనం స్టాప్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజే మనం యోగ సాధన అనేది చేయడం అనేది స్టార్ట్ చేయండి. యోగ సాధనలో మనకి బిగినర్ స్టేజ్ అనేసి ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్. మనం అడ్వాన్స్ స్టేజ్ వైపుకి చూసి అరే అంత టఫెస్ట్ ఆసనాస్ అవి మా వల్ల కాదండి, అంత సాధన మేము చేయలేమండి, అవన్నీ మీరు ఇది కాకండి. బిగినర్ స్టేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. చాలా చిన్నటువంటి సూక్ష్మ వ్యాయామాల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఆహారంలో కొన్ని చేంజెస్ అనేది మీరు పాటించండి. ఈ విధమైనటువంటి స్థితి నుంచి మీరు నెమ్మదిగా ఇంటర్మీడియట్ స్థితికి జర్నీ చేయండి. చక్కనైనటువంటి యోగా గురు సమక్షంలో మీరు యోగ సాధన అనేది స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో యోగా అనేది చెయ్యాలి అనేటువంటి థాట్ వచ్చిందా, జస్ట్ స్టార్ట్ అనేది చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలా స్టార్ట్ చేయండి అని, మీరు బయటికి వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ అయిపోయాయి. ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత యోగా టీచర్స్ అందరూ కూడా అంతకుముందు ఫిజికల్ క్లాసెస్ అనేది తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా బాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదర్ కంట్రీస్కి తీసుకుంటున్నాము. ఎక్కడున్నట్టు కానీ వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క సిస్టమ్ని ఆన్ చేసుకుని చక్కగా చేయడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ని చూసి చేసుకుంటున్నారు చాలామంది. యూట్యూబ్ చూసి చేసుకునే వాళ్ళు హెల్దీ పర్సన్స్ అయితే పర్వాలేదండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అన్నప్పుడు ఇట్స్ ఓకే. కానీ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు యోగా గురువుల దగ్గర మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు ఏ ఆసనం వేయాలి, దీని తర్వాత కౌంటర్ పొజిషన్ ఏం చేసుకుంటే కనుక మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. మెయిన్లీ మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వీటి నుంచి బయటపడడానికి గల ఆసనాస్ ఏంటి, సాధన ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం. దీని తర్వాత మీరు సెకండ్ లెవెల్కి ఏ విధంగా వెళ్ళాలి, ప్రతిదీ కూడా విత్ గైడెన్స్లో మీకు జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యోగా గురువుల దగ్గర చేయండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అండ్ వెరీ ఫిట్ అండ్ వెరీ యంగ్ అన్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అయినా కానీ మీరు చక్కగా ఎంచుకోవచ్చు. యోగా సాధన మీరు యూట్యూబ్లో చూసి కూడా సాధన అనేది చేయవచ్చు. కాకపోతే మీరు కొంచెం స్టార్టింగ్లో చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మజిల్స్ స్ట్రెచ్చింగ్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటి వరకు మన యొక్క శరీరాన్ని బాగా మనం సుఖపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు స్టార్ట్ చేసి జర్నీ అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి కాస్తంత పెయిన్స్ అనేవి ఇనీషియల్ స్టేజ్లో ఖచ్చితంగా మనకి రావడం మనం గమనిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ యొక్క స్థితి అనేది మనకి 2-3 డేస్ మాత్రమే. ఎప్పుడైతే ఈ స్థితిని మనం క్రాస్ చేస్తామో తర్వాత మనకి పెయిన్స్ అనేవి రావు. స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, ట్విస్టింగ్ ఆసనాస్, సుపైన్, ప్రోన్ ఆసనాస్, ఇలా మనకి కేటగిరీస్గా డివైడ్ చేయబడి ఉన్నాయి. వీటిలన్నిటిలో కూడా మనం సూక్ష్మ వ్యాయామాలు చేసుకుని తర్వాత ఇలాంటి ఆసనాస్ని మనం చేసుకోవటం వలన మన యొక్క ఆర్గాన్స్ యొక్క పనితీరు ఎంతోగానో బాగుంటుంది. నెక్స్ట్ మన యొక్క శరీరం అంతటా కూడా
విత్ ఆక్సిజనైజ్డ్ బ్లడ్ అనేది మన శరీరం అంతా కూడా బాగా ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనము ప్రాణాయామాస్ అనేది చేయడం వలన మన యొక్క లంగ్ కెపాసిటీ, దానితో పాటు మన యొక్క హార్ట్, తర్వాత కిడ్నీస్, ఈ విధంగా అన్నీ కూడా మనకి హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా మనం చాలా ఫిట్గా ఉండటానికే మనం చూస్తూ ఉండాలి. కాబట్టి యోగా జర్నీ అనేది మీకు ఈ విధంగా అన్ని రకాలుగాను మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు మీ యొక్క శరీరమే కాకుండా అవుట్ సైడ్ మీరు సొసైటీతో ఏ విధంగా మీరు మూవ్ అవ్వాలి అనేటువంటిది కూడా మీకు యోగా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ యొక్క ఆహార విషయంలో కూడా ఎంతో డౌట్స్ ఉంటూ ఉంటాయి. నాన్ వెజ్ తినొచ్చా, ఓన్లీ వెజిటేరియన్ తినాలా, ఇలా కూడా మీరు యోగ సాధన అనేది ఒక 21 days నిత్య సాధన అనేది ఎప్పుడైతే మీరు చేస్తూ వెళ్తూ ఉంటారో, అన్వాంటెడ్గా తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుంది, జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మీరు వాంటెడ్గా స్టాప్ చేయాల్సిన పని లేదు. మీ శరీరమే దాన్ని ఆపేస్తుంది. మీకే తినాలన్నటువంటి ఫీలింగ్ అనేది ఉండదు. కాబట్టి యోగాని చేయడం అభ్యసించండి. దీనిలో ఉండేటువంటి ఎంతో ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ బెనిఫిట్స్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.